టర్కీ, సిరియా దేశాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. 7,900కు పైగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వేల సంఖ్యలో బిల్డింగులు కుప్పకూలాయి. టర్కీలో 6,000కు పైగా బిల్డింగులు కూలిపోయాయి. 24 గంటల్లో 3 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వరుస భూ ప్రకంపనలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు. టర్కీలో 6,000 మంది చనిపోగా సిరియాలో 1,700 మంది చనిపోయారు. దాదాపు 2 దేశాల్లో 20,000కు పైగా చనిపోయి ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు టర్కీ, సిరియా దేశాలకు సాయం అందించేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందుకొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్తో మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రీస్, దక్షిణ కొరియా, బ్రిటన్, తైవాన్, జపాన్, స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ దేశాలు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. రష్యా నుంచి అత్యవసర సేవల బృందాలు సిరియాకు వెళ్లాయి. మరోవైపు భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇప్పటికే టర్కీకి చేరుకుంది. రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు టర్కీకి చేరుకున్నాయి. 6.5 టన్నుల మెడిసిన్స్, సర్జన్లు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఉపకరణాలని భారత ప్రభుత్వం టర్కీకి పంపింది. అలాగే 30 పడకల దవాఖానాను అక్కడ నెలకొల్పేలా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు టర్కీకి పంపింది. మరోవైపు 101 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టర్కీకి చేరుకున్నారు.